నమస్తే అమ్మా. నమస్తే. ఇప్పుడు ప్రధానంగా రేపొద్దున చంద్రబాబు గారు మన గుడివాడ పర్యటన ఎలా సాగుతున్నాయి పనులు అంటారు? చాలా అద్భుతంగా సాగుతున్నాయి. రా కదలిరా అనే చంద్రబాబు నాయుడు గారి భారీ బహిరంగ సభకు జనాలందరూ కూడా మరి ఎప్పుడెప్పుడు బాబు గారు అరెస్ట్ అయ్యి రిలీజ్ అయ్యి వస్తున్నారు గుడివాడ. నిజంగా మేము అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మరి లేడీస్ అందరం కూడా సభా ప్రాంగణం పనులు ఎలా సాగుతున్నాయా ఏంటా అని చెప్పి కూడా మేము అందరం పరిశీలించడానికి వచ్చాము. మేము ఈ గుడివాడలో వెనుగల రాము గారు, రా వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, మరి అనగాని సత్యప్రసాద్ గారి అధ్యక్షతను కూడా ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. రేపు గుడివాడ అంటే ఏంటో వైసీపీ గుండెల్లో దడపడుతుంది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే తుక్లక్ జగన్మోహన్ రెడ్డిని, గుడివాడ బూతులు నానిని సాగనంపడానికి గుడివాడ ప్రజలు రెడీగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా అని చెప్పి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఓటేయటానికి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. డెవలప్మెంట్ అనేది కూడా ఏమీ లేదు. మరి అన్నీ కూడా పెరిగిపోయి కూడా ఉన్నాయి. ఏదో ఒక్క అవకాశం అని చెప్పి అందరిని ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి నెత్తి మీద చేతులు పెట్టి ముద్దులు పెట్టి మరి జనాన్ని మరి ఇట్లా అడిగితే మరి ఒక్క అవకాశం ఇచ్చారు ప్రజలు. ఇచ్చినందుకు ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దిగిపోతాడో అని చెప్పి ప్రజలు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈయన సాగనంపడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. 2024లో బాబు గారు ముఖ్యమంత్రి అవటం ఖాయం. గుడివాడలో వెనుగల రాము గారిని ఆయన్ని భారీ మెజారిటీ తోటి గెలిపించుకోవడానికి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే ప్రతిసారికి ప్రధానంగా కొడాల నాని గారి హయాంలో మన గుడివాడ ఎంతవరకు అభివృద్ధి జరిగింది, అభివృద్ధి పనులు ఎంతవరకు సాగినాయి అంటారు? ఆయన 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, 2 సంవత్సరాలున్నర మంత్రిగా ఉన్నారు. మరి అటు చూస్తే విజయవాడ కంకిపాడ రోడ్డు అది ఎలా ఉందో కూడా మీకు తెలుసు. మేము మహిళలందరం కూడా ఒకప్పుడు భిక్షాటన చేసి ఆ గుంతలు పూడ్చుకున్న పరిస్థితి. మరి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. మరి డెవలప్మెంట్ అనేది కూడా లేదు. అమృత్ స్కీమ్ కింద వాటర్ పైప్ లైన్ ఉండే ఏమన్నా కానీ అవి టీడీపీ హయాంలోనే జరిగినాయి. రోడ్లు అనేవి కూడా టీడీపీ హయాంలోనే జరిగినాయి. రా వెంకటేశ్వర గారు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు, మరి అప్పుడు చైర్మన్ ఎలవర్తి గారు ఉన్నప్పుడు మేము ప్రతి 2 రోజులకు ఒకసారి వెళ్ళి రోడ్లు శంకుస్థాపనలు చేసేవాళ్ళము. ఇవన్నీ కూడా కలవర్తులు అవనివ్వండి ఏమన్నా కానీ డెవలప్మెంట్ అని ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు డెవలప్మెంట్ అనేది కూడా ఏమీ లేదు. అన్నీ పెరిగిపోయినాయి. చాలామంది కూడా ఇబ్బందులు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు సామాన్యులకి పనులు కూడా లేవు. ఇసుక పెరిగిపోయి చాలామంది ఇబ్బందులు పడిన పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. అవకాశం ఇచ్చినందుకు ఎందుకు అవకాశం ఇచ్చామా అని చెప్పి బాధపడే పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి జగన్ గారు పాదయాత్ర చేసిన సమయంలో ఇచ్చిన హామీల్లో నాకు గనక ఎక్కువ మంది ఎంపీలను గనక ఇస్తే నేను కేంద్రం మెడవంచైనా ప్రత్యేక హోదా తీసుకొస్తాను. రెండోది ప్రధానంగా మద్యపాన నిషేధం చేస్తే తప్ప ఓట్లు అడగడానికి రానన్నారు. అదే మద్యం మీద మన రాష్ట్రంలో అనేక మంది చనిపోతున్న దాఖలాలు కనబడుతుంటే ఏడాదికి వచ్చేసరికి 30 నుంచి 40 వేల కోట్లు ఓన్లీ మద్యం మీదే తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుంది అంటున్నారు. దాని మీద మీరేమంటారు? మద్యం ఎయిర్ లైఫ్ ఆగుతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా యువత నాశనం అయిపోతుంది. గంజాయికి నెంబర్ 1 రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి మందు ఇయర్లీ ఆయన సొంత బ్రాండ్ జే బ్రాండ్ సొంత బ్రాండ్లతోటి కొన్ని సంవత్సరాలకు కూడా మందు అమ్మేసిన పరిస్థితి. మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈయన వచ్చిన తర్వాత కూడా ఏమీ లేదు ఈ జగన్మోహన్ రెడ్డిది. ఇప్పుడు పిల్లలకు స్కూల్లో ట్యాబులు అవి ఇస్తున్నారు. ఆ ట్యాబుల వల్ల పిల్లలు కూడా నాశనం అయిపోతున్నారు. ఇప్పుడు చదువు కంటే కూడా పిల్లలు మీరు అడిగితే పర్సంటేజ్ కూడా టీచర్లు వాపోతున్నారు అనమాట. ఆ ట్యాబ్లు ఇచ్చి పిల్లలు నాశనం అయిపోతున్నారని చెప్పి. మరి జగన్మోహన్ రెడ్డి పాలన అసలు ఆయనకు పాలనే చేతరాదు, అసలు పరిపాలించడం చేతరాదు. ఈయన ఎంత తొందరగా దిగిపోతాడా అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు వారి పనితీరు ఎలా ఉంది? అసలు ఆయన ఇస్తే కదా వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి ఆయన ఇస్తే కదా రాష్ట్రం గురించి చూస్తేనే కదా. ఆయన ఎక్కడ చూస్తే అక్కడ తాడేపల్లిలో ప్యాలెస్ ఒకటి, ఆ రిషికొండ ఆ కొండనే గొరిగేశాడు, అక్కడ ఒక ప్యాలెస్. ఎక్కడ చూసినా ఆయన ప్యాలెస్లు. పేదవారిగానే ఉండిపోయారు. మరి టిట్కో ఇళ్ళు అన్నారు. అప్పుడు టీడీపీ హయాంలో శంకుస్థాపన చేశాం టిట్కో ఇళ్ళకి. ఆయన ఆ టిట్కో ఇళ్ళు ఇవ్వడానికి 5 సంవత్సరాలు పట్టింది ఈ జగన్మోహన్ రెడ్డికి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి. మరి ప్రజలు అప్పుడు కరోనా టైంలో
కూడా తిండి సరిగ్గా లేక పనులు లేక మరి పస్తులుండి అద్దులు కట్టుకోలేక ఆ ఇళ్ళు ఇస్తే మా ఇళ్ళకి మేము వెళ్ళిపోతామని చెప్పి అప్పుడు వాళ్ళు ఎంతోమంది ఇబ్బంది పడిన పరిస్థితి. మరి ఇప్పుడు 5 సంవత్సరాలు అయినా కూడా ఆయన దిగిపోయే ముందర ఇప్పుడు ఈ ఇల్లు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అక్కడ సరైన వసతులు లేవు, వాటర్ కన్వీనియంట్ లేవు, రోడ్లు లేవు, లైట్లు లేవు. ఇళ్ల పట్టాలు మరి ఆ ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇళ్ల పట్టాలు ఇచ్చి ఏంటంటే ఇప్పుడు అవి మీరు వెంటనే కట్టుకోకపోతే మేము ఆ స్థలాలు తీసేసుకుంటాం అని చెప్పి అనేటప్పటికి అందరూ సామాన్యులు ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు పని చేసుకునేవాళ్ళు, వాళ్ళకి డబ్బులు లేక ఉన్న సెంటు స్థలం కూడా ఎక్కడ తీసేసుకుంటారో అని చెప్పి వాళ్ళు ముక్కుల్లో చెవుల్లో తాకట్లు పెట్టుకుని కట్టుకున్న పరిస్థితి. అవి కట్టుకుని వెళ్ళినా కూడా అక్కడ సరైన వసతులు లేవు. అదేవిధంగా తీసుకుంటే ప్రతిసారికి 170 సీట్లు జగన్ గారు రావాలని చెప్పే ఉద్దేశంతో ఎమ్మెల్యేలను కూడా బదిలీ చేసే కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? అసలు వాళ్ళకి ఒక 20 సీట్లు రావడం కూడా కష్టమే. ఎందుకంటే ఇప్పుడు రేపొద్దున్న ఎమ్మెల్యేలని ఎందుకు మారుస్తున్నారంటే ఎట్లాగో ఓడిపోతామని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. ఓడిపోతామని అర్థమైపోయి రేపొద్దున్న ఇదొకటి సాగు చూపించొద్దు. ఇప్పుడు మీ ప్రభుత్వం ఎందుకు పోయిందంటే మేము ఎమ్మెల్యేలని మార్చాము, దానివల్ల మేము గెలవలేకపోయాము. ఇప్పుడు రోడ్లు కూడా వేయట్లేదు, రోడ్లు వేయలేదు, దానివల్ల మేము ఓడిపోయాము. ఈ 2 సాకులు చూపించడానికి ఈ జగన్మోహన్ రెడ్డి జగన్ మాయ ఇదంతా.